యాక్సిడెంట్ ద్వారా చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. ఇంకోటి వచ్చేసి బెట్టింగ్ వల్ల చనిపోతున్నారు. నేను నమ్మొచ్చినప్పుడు నువ్వు మోసం చేయొద్దు కదా. పొలిటీషియన్ని ఎందుకు నమ్మొస్తారు, ఎందుకు ఓట్లు ఎత్తారు? నమ్మే కదా. అట్లాంటప్పుడు నిన్ను నమ్మి కదా ఫాలో అయ్యేది. నువ్వు అంటే ఆశకు హద్దు ఉంటుంది, అర్థమైందా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనో అర్థం అవ్వట్లేదు. సో ముందుకైతే మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్లో మొత్తం సెన్సేషనల్ అయిపోయింది. సో దేని గురించి అంటే బెట్టింగ్. చాలామంది బెట్టింగ్ ఆడి 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 వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను చాలామంది మోసపోయి చనిపోవడం జరిగిపోయింది అన్నట్టు. సో వాటిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు ఎవరు? ఒక్కడు. ఆ ఒక్కడే నా అన్వేషణ. అతను గత 5 సంవత్సరాల నుంచి పోరాడి తన అలిసిపోయి పోరాడి లాస్ట్కి ఇప్పుడు ఒక్కొక్కరిని బయటికి గుంజుతుంటే ఒక్కొక్కరికి యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఒక అవేర్నెస్ కోసం తను ముందుకొచ్చి ఇవన్నీ ఎవరి కుటుంబం ఆగం కావద్దు, ఎవరి కుటుంబం నష్టపోవద్దు, దాన్ని బట్టి నా అన్వేషణ బ్రో ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని గడగడలాడిస్తూ ఉండు. అండ్ అదేవిధంగా బెట్టింగ్ అంటేనే భయపడేలాగా దీన్ని హరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ బృందం కానీ ప్రతి ఒక్కరు కానీ ముందుకు వచ్చి దీన్ని స్టాప్ చేయడానికి ముందుకు వస్తున్నారు అన్నట్టు. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద తిమింగలాలను బయట పెట్టి వీళ్ళను ఒక స్టాప్ చేపిస్తే చిన్న చిన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. బెట్టింగ్ వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి, అయినా కూడా ఆగట్లేదు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అంతా ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నారంటే రండి 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 అని చాలామందిని చిన్న చిన్న అసలు చదువుకున్న వాళ్ళను అసలుకి రండి రండి అని క్లిక్కులు నొక్కండి, ఇందులో నొక్కగానే మీకు డైరెక్ట్ ఆ యాప్లోకి వెళ్తుంది. యాప్లోకి వెళ్ళగానే అందులో రిజిస్టర్ అయ్యి 500 కానీ 1000 రూపాయలు వేసుకొని ఆడితే మీకు మొబైల్ కొనుక్కోవచ్చు, ప్రతి ఒక్కటి ఈజీగా మనీ సంపాదించవచ్చు, ఇంట్లో ఉండే సంపాదించవచ్చు, మీరు ఎటు పోవడం అవసరం లేదు అని ఈ విధంగా మనుషులను మప్పిపెట్టి మనుషులను లాగి దానికి అట్రాక్ట్ అయ్యేటట్టు చేసి ప్రతి ఒక్కరిని అందులోకి లాగుతున్నారు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఏమన్నా సంపాదించుకోవాలనుకుంటే మీ జెన్యూన్గా మీ ఓన్గా టాలెంట్ ఉంటే సంపాదించుకోండి. ఇట్లా మనుషులని చంపి మనుషులతోటి ఆటలాడి మనుషుల జీవితాలతోటి వాళ్ళ కుటుంబాలతోటి ఆడి ప్రాణాలు పోగొట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటారు కావచ్చు, మీరు మీ కుటుంబాలతోటి ఫ్యామిలీతోటి హ్యాపీగా ఉంటారు కావచ్చు, కానీ మంది జీవితాలతోనే ఆడుకొని వాళ్ళ డబ్బు సంపాదించి కుటుంబాలను పోషించుడు అది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు ఎన్ని బంగాళాలున్నా ఏదున్నా ఆ డబ్బు జెన్యూన్గా సంపాదిస్తే అది నీకే ఉంటుంది. నువ్వు మంది కడుపు కొట్టి మంది ప్రాణాలతోటి ఆడి నువ్వు ఎంత సంపాదించినా అది వేస్ట్. అది ఎప్పటికీ నిన్ను వెంటాడుతూ ఉంటుంది, నీ కడుపు ఎప్పటికైనా కొడుతుంది అది. ఎందుకంటే అది కర్మ అనేది ఉంటుంది కదా, దాన్ని అసలు నేను వదిలిపెట్టది. ఎందుకంటే నువ్వు మందితో ఆడుతున్నావు, అర్థమైందా? మంది జీవితాలతోటి ప్రజల జీవితాలతోటి ఆడటం ఇది కరెక్ట్ కాదు. సో ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే దాన్ని మానేయండి, దాన్ని ఆడకండి. సో ఎవరైతే ఆడండి అని ప్రోత్సహించి మందిని లాగి ఆ గుంపులోకి లాగి ఆడమని వాళ్ళ డబ్బులు పెట్టిపిచ్చి పోడగొట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చుడు అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు అసలుకి. సో ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, ఇది కరెక్ట్ కాదురా నువ్వు చేసే పని, అది నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, అది మానుకో అని చెప్పేవాడు ఉండండి. ఆడేటోడిని నువ్వు ఆడకురా, నువ్వు ఆడితే మీ అమ్మ నాన్న చెప్తా, నువ్వు ఇలాంటివి మానుకోవాలి అని వాడిని మానిపించేటట్టు చెయ్యండి. కానీ ఏం ఆడుతున్నావురా, నువ్వు ఎంత పెట్టినావు, నేనెంత పెట్టాలి అని వాడిని అట్లా బలవంతం పెట్టి వానితో పాటు నువ్వు ఆడుతూ నువ్వు 10 మందికి చెప్పి నువ్వు 10 మందితో ఆడిపించి ఇది ఎక్కడికి తీసుకెళ్తుందని అంటే కుటుంబాలు ఆగమవుతాయన్నమాట. సో ఈడ ఒక్క కుటుంబం పోతలేదు, ఒక్క మనిషి వల్ల ఒక తెలియని తప్పు వల్ల కుటుంబాలు నువ్వు ఒక్కరివి చనిపోతే మీ నాన్న మీ అమ్మ ఎంత బాధపడి ఉంటారు. అది ఫస్ట్ మెయిన్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది మానుకొని ఏదన్నా పని చూసుకొని లేదా నీకు వచ్చిన టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్ మీద నువ్వు కష్టపడి సో నువ్వు దాని మీద ఫోకస్ చేస్తూ ఉండండి అంతే. సో ఈ బెట్టింగ్ వాళ్ళు ఏంటిదంటే చెప్పాలంటే ఫస్ట్లీ నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది కదా, ఉన్నప్పుడు ఆ వచ్చిన ఫాలోవర్సు, యూట్యూబ్ ఫాలోవర్సు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు వాళ్ళు నిన్ను ఎందుకు నమ్మి వస్తున్నారు?
నువ్వు ఒక మంచి పేరుంది, నీకు మంచి ఏంటంటే నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నువ్వు ఒక 10 ఇన్ఫర్మేషన్ అందిస్తావు అనే కదా వాళ్ళు నేను ఫాలో అయ్యేది. వాళ్ళు నేను ఎందుకు ఫాలో అవుతున్నారు? నీ దగ్గర ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉందనే వాళ్ళు ఫాలో అవుతున్నారు, నిన్ను ఉట్టిగా ఫాలో అవుతలేరు వాళ్ళు. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లాంటి ముచ్చట్లు చెప్పాలి? మంచి ముచ్చట్లు చెప్పాలి, మంచి ప్రజలకు ఉపయోగపడే ముచ్చట్లు చెప్పాలి. కానీ నువ్వు ఏం చెప్తాను? ఇగో ఇది నేను ఫోన్ కొనుక్కున్నా, నేను ల్యాప్టాప్ కొనుక్కున్నా, మీరు కూడా ఇళ్ళకి వచ్చి నా బయోలో ఉంటుంది లింక్ నొక్కి అందులోకి వెళ్ళి అందులో మీరు 500 డిపాజిట్ చేస్తే మీకు ఈజీగా మనీ సంపాదించవచ్చు అని నువ్వు గిట్లాంటి విషయాలు చెప్తా అంటే ఇది పనికొచ్చే ముచ్చట్నా పనికిరాని ముచ్చట్నా? బ్యాడే కదా నువ్వు చెప్పేది, చదువుకున్నావు కదా నువ్వు కూడా. అంటే ఇట్లాంటి ముచ్చట చెప్పుడు కరెక్ట్ కాదు కదా. నేను నమ్మొచ్చినప్పుడు నువ్వు మోసం చేయొద్దు కదా. నిన్ను నమ్మొచ్చినప్పుడు మోసం ఎందుకు చేస్తాను? అట్లా మోసం చేయొద్దు కదా. నీకు వచ్చిన డబ్బు 2 లక్షలు వచ్చినాయి యూట్యూబ్ నుంచి, 1 లక్ష వచ్చింది, 1,50,000 వచ్చినాయి, 2 లక్షలు వస్తాను నెలకు. ఏం చేయనోడు కూడా ఉన్నాడు, చదువుకొని ఏం చేయనోడు కూడా ఉన్నాడు. నా అంబిషన్ కానీ నీకు 2 లక్షలు వస్తానే అంటే నువ్వు వాటితోటి కంటిన్యూ అవ్వచ్చు కదా. అంటే ఆశకు హద్దు ఉంటుంది, అర్థమైందా? ఆశకు హద్దు ఉండాలి. BMW బైకులు, జాగ్వర్ కార్లు, పెద్ద పెద్ద బండ్లు, కార్లు, మహేంద్ర తార్లు, నేను 5 నిమిషాలలో సంపాదించిన కారు కొనుక్కోండి, బండ్లు కొనుక్కోండి, ల్యాప్టాప్లు కొనుక్కోండి, గోప్రోలు కొనుక్కోండి, నేను ఉత్తిగానే సంపాదించిన అని ఇట్లాంటి ముచ్చట్లు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు నాలెడ్జ్ ఎంత ఉంటుంది? నువ్వు నొక్కమంటే నొక్కుతాను, అది నువ్వు నొక్కమంటే నేను నొక్కుతాను కదా. వాళ్ళు నేను నమ్మొచ్చినప్పుడు నువ్వు నొక్కమంటావు, అట్లా అది కరెక్ట్ కాదు కదా. నువ్వేదన్నా 10 ముచ్చట్లు మంచి ముచ్చట్లు ఉంటే మంచి ముచ్చట్లు చెప్పాలి. నీకు 11 లక్షలు 12 లక్షల మంది ఉన్నారు ఫాలో అవుతాను. నేను మాట్లాడినప్పుడు ఏమనాలి 10 మందికి? పొలిటీషియన్ని ఎందుకు నమ్మొస్తారు, ఎందుకు ఓట్లు ఎత్తారు? నమ్మే కదా. అట్లాంటప్పుడు నిన్ను నమ్మి కదా ఫాలో అయ్యేది. నువ్వు వాళ్ళకి అన్యాయం చేయొద్దు కదా, వాళ్ళ పుట్ట కొట్టద్దు కదా. నమ్మొచ్చినని మోసం చేస్తే కరెక్ట్ కాదు కదా. సో వచ్చిన దాంతో హ్యాపీగా బతికేస్తూ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నీకు వచ్చిన 10,000 20,000 నువ్వు సంపాదిస్తాను నెలకు జీతం. అది యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోటి ఉండొచ్చు కదా. ప్రమోషన్లు దేనికి? ప్రమోషన్లు చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. చీరలు అమ్ముకోవచ్చు, ఇంట్లో ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు. నీకు చాలా ఇప్పుడు యూట్యూబే కదా నీకు ప్రోడక్ట్స్, ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే వాటిని సేల్ చేసుకున్నాని ఈజీగా నీకు పెడుతుంది. అట్లా కూడా సేల్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంకెందుకు ప్రమోషన్స్? మనిషి ప్రాణాలతోటి ఆడుకోవడం తప్ప ఎలాంటి యూజ్ ఉండదు. సో ఎవరైనా ఉంటే ఇలాంటి బెట్టింగ్స్ కానీ ఏదన్నా కూడా బంద్ చేయండి. ఆడడం మాత్రం ఆడకండి. ఇది ఒక్కరితోటే ఆగది. ఇది ఎక్కడికి పాకుతుందంటే కుటుంబాలు ఆగమవుతూ ఉంటాయి, జీవితాలు. సో ఆ జీవితాలను మనం వితిన్ సెకండ్స్లో పొడగొట్టుకుంటాం, అర్థమైందా? వితిన్ సెకండ్స్లో మిస్ అవుతుంది అంతే మన జీవితం. చాలా భవిష్యత్తు ఉంటుంది, మంచి లైఫ్. సో అవేర్నెస్ కోసం ఒక 10 ముచ్చట్లు మంచి విషయాలు చెప్పినా కూడా 10 మందిని మెచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు నీకు 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏం లాభం? నువ్వు పేరు ఎప్పటి నుంచో సంపాదించుకున్నావు, చిన్నప్పటి నుంచి నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు మంచిగా గ్రోత్ అయినావు, మంచి పొజిషన్కి వచ్చినావు. ఆ పొజిషన్ని కాపాడుకునే అంత శక్తి నీ దగ్గర ఎండింగ్ వరకు లేదు. సో అక్కడ గొడగొట్టుకున్నావు అదన్నట్టు. నువ్వు వచ్చినంత ఒక్కకనే పోయింది. సో నేను ఆ ఫాలోవర్స్, ఎంతమంది ఫాలోవర్స్ నిన్ను చూసుంటారు, నిన్ను నమ్మొచ్చిన వాళ్ళు. నువ్వు ఒక పోలీస్ స్టేషన్ పోతున్నావు, నువ్వు జైల్లో పడుతున్నావు అంటే ఆ ఫాలోవర్స్ నిన్ను నమ్మొచ్చింది కదా. సో యూ లాస్ ఎవ్రీథింగ్. అది అండ్ బెట్టింగ్ మాత్రమే ఎవరు ఆడకండి ఎవరైనా. సో మీ డబ్బు పొయ్యి ఉంటే, ఒకవేళ ఆడిన వాళ్ళు పొయ్యి ఉంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నేను ఈ వ్యక్తి ఆడమంటేనే, ఈడ క్లిక్ చేయమంటేనే నేను ఇందులోకి వెళ్ళడం జరిగింది, ఇందులో నేను మోసపోయాను, నా డబ్బు ఒక 10,000 పోయినాయి. సో ఇతని వల్లనే నా డబ్బు పోయింది. సో ఇతను నన్ను ఆడమన్నాడు, తెలియక ఫస్ట్ టైం నేను ఆడాను, సో నా డబ్బు పోయిందని నువ్వు వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఎలాంటి ఏమన్నారు, వాళ్ళు టేక్ కేర్ తీసుకుంటారు. సో వాళ్ళు ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయో వాళ్ళు అవన్నీ చేస్తారు. సో భయపడకుండా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మా ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ చుట్టుపక్కల 4-5 ఊర్లు ఉన్నాయి.
అందరి నోట్లో చిన్న చిన్న పిల్లలు 20 years 22 23 అంత ఏజే. సో చనిపోయిన అబ్బాయి చనిపోయిన అంటే ఒకటి ఫస్ట్ మెయిన్ ఒకటి వచ్చేసి యాక్సిడెంట్. మనం చెప్పుకుంటాం చాలామంది చిన్నపిల్లలు యాక్సిడెంట్ ద్వారా చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. ఇంకోటి వచ్చేసి బెట్టింగ్ వల్ల చనిపోతున్నారు. సో ఇక్కడ అర్థమైందా, పిల్లలు చచ్చిపోయేది దేని వల్ల అంటే బెట్టింగ్ వల్ల, అయితే యాక్సిడెంట్ వల్ల. సో అంతే, వీళ్ళ వల్లనే. వీళ్ళు కనుక ప్రమోట్ చేయకుంటుంటే వాళ్ళకి ఆ గతి పట్టేది కాదు కదా, వాళ్ళు చనిపోయే అంత స్థితికి రాకపోవు కదా, వాళ్ళ కుటుంబం మంచిగా బాగుపడు, వాళ్ళకు ఒక భుజంలాగా ఆ కొడుకులుండు. మా చుట్టుపక్కల ఉన్న విలేజ్లల్లో పక్కనే ఒక 10 మంది దాకా చనిపోయింది. సో ఏంటిది, ఏం జరిగింది, ఎలా అంటే బెట్టింగ్ ఏమనంటే బెట్టింగ్. ఎలా చనిపోయాడంటే ఊరేసుకున్నాడు, లేదా మందు తాగాడు, ఊరేసుకున్నాడు. ఎంత మనీ కూడగొట్టిందంటే 15 lakhs 10 lakhs ఇంతగానం. సో ఇక్కడ 15 లక్షలు 10 లక్షలు పోయినాయంటే అది మామూలు ముచ్చట కాదు కదా. 10 లక్షలు 15 లక్షలు పోయినాయి అంటే మామూలు ముచ్చట కాదు అది. ఒక కుటుంబాలనే 10 లక్షలు 15 లక్షలు పోయినాయి అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని లక్షలు పోయి ఉంటాయి, ఆ లక్షలు ఎన్ని చేరుంటాయి అక్కడికి, ఆ లక్షల వల్ల నువ్వేం చేస్తూ ఉంటావు చెప్పు. నీకు ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి, ఆ వానికి ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి, ఆ యాప్నికి ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి, నువ్వు ప్రమోట్ చేసినందుకు నీకెన్ని కోట్లు వచ్చి ఉంటాయి. ఇది జీవితాలతో ఆడుకున్నాడు అంటే ఇది. నువ్వు ఆడేది ఆటే, ఆ ఆట నిన్ను ఆడిపిస్తుంది. అది ఏ ఆటో ఆ ఆట చూసుకుంటుంది. సో బెట్టింగ్ ఆడేవాళ్ళు ఆట బంద్ చేయండి. సో ఇదొక జస్ట్ అవేర్నెస్ కోసమే, నా వల్ల ఒక్కరైనా మారుతారని. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం. సో మంచి కంటెంట్ తీసుకొస్తూ ఉంటా. అంటే ఎలా అంటే వీడియో ఎవరు ఆడద్దనే కదా మనం చెప్పేది. సో నా ద్వారా నేను చెప్పాలనుకుంటాను. ఇది ఎంతమందికి చేరదో నాకైతే తెలియదు. సో దీనివల్ల ఒక్కరైనా ఆడకుండా ఉండి సో మీ ఫ్యామిలీని కాపాడుతూ ఉంటారనే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఓకే.